ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 103వ కీర్తన 5వ వచనం. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుడు మేలుతో మన హృదయమును తృప్తిపరచుచున్నాడు అని భక్తుడైన దావీదు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. నిజముగా మనము ఎదురు చూసేటువంటి మేలు మనకు కలిగినప్పుడు మన హృదయము తృప్తిపరచబడుతుంది. చాలాసార్లు మనము దేవుడు మనకు ఏదైనా ఒక మంచి మేలు చెయ్యడా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఆ మేలు మనకు దూరముగా ఉండేంత వరకు మనం అశాంతితో నిండి వేదనతో ఉంటూ ఉంటాం. అది ఏ మేలైనను సరే, మన పిల్లల వివాహ కార్యము, అయ్యో ఇంకా నా బిడ్డకు వివాహము కాలేదే అన్న వేదన, మంచి ఉద్యోగము లేదన్నటువంటి బాధ, ఆశీర్వాదకరముగా జీవించలేకపోతున్నాననేటువంటి వేదన, పిల్లలు కలగలేదు, అందరి గర్భఫలము ఆశీర్వాదముగా ఫలించుచున్నది, అయితే దేవుడు నా కట్టి భాగ్యమును ఇవ్వలేదన్నటువంటి ఎదురుచూపుతో ఉన్నప్పుడు దేవుని వాగ్దానము మిమ్మలను దీవించి ఆశీర్వదించి మీరు ఎదురు చూసేటువంటి మేలు త్వరలో మీకు కలుగునట్లుగా ఆయన వాగ్దానము చేయుచు ఉన్నాడు. మేలుతో ఆయన నీ హృదయమును తృప్తిపరచువాడు. నీవు ఎదురు చూసేటువంటి కార్యం ఏమిటో దేవుడు నిశ్చయముగా దానిని ఎరిగి, గర్భఫలము లేని వారికి దేవుడు గర్భఫలమునిచ్చి మేలుతో వారిని తృప్తిపరచుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. వివాహము కాని మీ బిడ్డల విషయములో దేవుడు కనికరం చూపించి ఆ ఘనకార్యమును ఆయనే ముందుండి జరిపించడానికి ముందుకొచ్చుచూ ఉన్నాడు. మేలుతో ప్రభువు నీ హృదయమును తృప్తిపరిచి నిన్ను ఆశీర్వదించున్నట్లుగా ప్రభు సన్నిధిలో దీక్షతో ప్రార్థించండి, కనిపెట్టండి. దేవుడు మీ కోరికను తీర్చి మేలుతో మీ హృదయమును తృప్తిపరచునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ బిడ్డలకు మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. మేలుతో మిమ్మల్ని తృప్తిపరుస్తానని చెప్పిన వాగ్దానం వారి పట్ల నెరవేర్చమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.